ఇప్పుడు అని వాళ్ళు బతుకున్నప్పుడు మేము జీరో, ఇప్పుడు కొంచెం బెటరే. బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ వంటలక్క. నాకు పాత ఛానల్లే పోతుంది. ఈరోజు ఏంటి స్పెషల్స్ అంటే థ్యాంక్ యూ. ఈరోజు మా హోమ్ టూర్ రండి చూపిస్తా. ఇదే మా పెద్ద ప్యాలెస్ కనిపిస్తుందా మొత్తం. ఏంటి ప్యాలెస్ అని ఇట్లా చూపిస్తున్నా అనుకుంటారా? ఇదే మాకు పెద్ద ప్యాలెస్. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు చూపిస్తారండి. ఫస్ట్ లోపలికి రా విహాన్. నవ్వుకోకండి, నాకైతే ఇప్పుడు నవ్వు వస్తుంది. ఇది మాకు ఒక ఎమోషనల్ అన్నమాట, ఎమోషనల్ వీడియో. మా వారికి మీకైతే ఎట్లా అనిపిస్తుంది ఏమో తెలీదు. మేము ఇది కట్టుకోవడానికి మస్తు ఇబ్బంది పడ్డాము. ఇది కట్టి కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళు అవుతుంది. ఆ 13 ఏళ్ళ కింద ఎట్లా కట్టిందో ఇప్పటివరకు అట్లనే ఉంది. ఇప్పుడు దీన్ని మేము రీమోడల్ చేస్తున్నాం అనమాట, కొత్తగా కడుతున్నాం. దీంట్లో మరి ఏంది మీకు ఎమోషనల్ ఏంది అని అంటే, ఇది కట్టక ముందు మేము ఒక 5-6 ఇండ్లు మారొచ్చు. 5-6 ఇండ్లు కిరాయికి ఉన్నాము. అందరూ ఎప్పుడు ఎవరో ఒకటి ఏదో ఒకటి అనుడు, మళ్ళీ అది ఖాళీ చేసుడు, మళ్ళీ ఏదో ఒకటి అనుడు ఖాళీ చేసుడు. అప్పుడు చిన్న ఉన్నాం. ఇది మేము 5th క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు కట్టినాం. ఇప్పటికి ఇట్లానే ఉంది. ఇప్పుడు దీన్ని మేము రిపేర్ చేపిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నాకు ఏం వస్తలేదు, చెప్తారండి. ఇవి మా సెల్ఫ్లు. ఇది ఏమంటారు, మా మేకప్ రూమ్ అనమాట. కానీ ఏముండవు, ఒక అద్దం మాత్రమే ఉంటుంది, నూనె ఇవే ఉంటాయి. ఇట్లా బట్టలు, అంతకుముందు ఇవన్నీ బట్టలే ఉంటుండే, నావి మా చెల్లెవి మా అన్నవి. ఇంక ఇప్పుడు మేము ఎవరం లేము, మా మమ్మీ మా డాడీ కాబట్టి ఈ సెల్ఫ్ మాత్రమే వాళ్ళిద్దరికి. ఇది కూడా ఎప్పటిదో మా డాడీది, ఇంకా నడిపిస్తూనే ఉన్నాం దీన్ని. అంటే అది చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే మాకు ఇది మళ్ళీ ఏమంటారు, ఇల్లు మళ్ళీ రీమోడల్ చేస్తే కొత్తగా కడితే మాకు ఇల్లున్న గుర్తులన్నీ పోతాయి. అంత మర్చిపోతాం. కొత్తగా వచ్చినప్పుడు పాత ఎట్లాగో మర్చిపోతాం. అది ఫ్రెండ్షిప్ అయినా ప్రేమ అయినా ఏదైనా. అందుకోసమే నాకు గుర్తు ఉండాలని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నా. ఏంటి ఇదేమో ఈ మంచం ఉన్నప్పుడు తీసుకున్నారు. ఇదేమో మా డాడీ పైపులు ఉంటాయి కదా బావి కాడ, ఆ పైపులతోటి మంచం చేయించి, ఇది పైపు ఉంటుంది కదా, వాటర్ పైపు, డ్రిప్ అంటారు కదా, ఆ డ్రిప్ అల్లిపించింది అనమాట. ఇది 10 మంది కూర్చొని ఊగినా కూడా తెగిపోదు. అందుకోసమని ఇట్లా నవార్ అయితే తొందరగా తెగిపోతుంది అని చెప్పి ఇట్లా అల్లిపించినాం. ఈ పైపులు ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కరికి మంచం అసలు లేవదు, ఇద్దరు పట్టుకోవాలి. ఇంకా చెప్తా, ఫస్ట్ పైన చూద్దాము, నవ్వుకోకండి. అది మా విహాన్ది బుల్లెట్ బండి. మా ఇంటికాడ ఉంటే సంక్రాంతి పండగ దసరాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక 15 days ఉన్నాము. ఆడుకుంటాడని చెప్పి తీసుకొచ్చి పెట్టినాం. అవన్నీ మా బుక్స్ మాయని చెప్పలేనులే, నా ఉండవు అందులో, ఎందుకంటే మనం చదివింది తక్కువ. మా మమ్మీ నవ్వుతుంది. మా అన్నయ్య మా చెల్లె ఉంటాయి. ఇది టీవీ మాకు ఒక ఎమోషనల్ అన్నమాట. నేను ఒక 10th క్లాస్ వచ్చే వరకు మా ఇంట్లో టీవీ అంటేనే తెలియదు, టీవీ లేదు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇది ఒకరి దగ్గర తెచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి అట్లనే పెట్టినాము. ఒక 1 year ఏమో వాడినాం అంతే, ఎక్కువ వాడలేదు. ఆ 1 year కూడా ఎట్లా వాడినామంటే దానిలో కార్టూన్స్ తప్ప ఏమీ రావు, సీరియల్స్ కానీ సినిమాస్ కానీ ఏమీ రావు. అండ్ ఇందులో మా డాడీ బ్యాలెన్స్ కూడా వేయకపోతుండే. నెట్, అది ఏమంటే నెట్ కాదు, డిష్ పెడతారు కదా ఊర్లో ఒక దగ్గర, ఆ నుంచి మేము కనెక్షన్ ఇప్పించుకునేటోళ్ళము. అది వర్షం వచ్చినా కానీ లేకపోతే గాలి దుమారం పెట్టినా అది వచ్చేది కాదు. అందుకోసమే ఒక కార్టూన్స్, ఖుషి టీవీ, డోరా బుజ్జి, డోలు బోలు ఇవి మాత్రమే వచ్చేటి, అవి మాత్రమే చూసినాం. ఇలా మాకు 10th క్లాస్ వరకు 10th క్లాస్ వచ్చే వరకు టీవీ లేదు మా ఇంట్లో. మా ఇంట్లో టీవీ లేదు. దొంగతనంగా పక్కింటి వాళ్ళకి పోయి చూసేది. మా డాడీ బండి సౌండ్ కాగానే మళ్ళీ ఏమి తెలియని లెక్క వచ్చి ఇంట్లో కూర్చునేది. ఈ టైల్స్ మేము బాత్రూమ్ కట్టించుకున్నప్పుడు ఈ టైల్స్ అందులో వేయాలని ఎప్పుడో నేను 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఉన్నప్పుడు తీసుకొచ్చిండు మా డాడీ.
ఆ టైల్స్ అట్లనే ఉంటున్నాయి కానీ మా బాత్రూమ్ లో మాత్రం పట్ని. ఇది ఏంటి? థ్యాంక్ యూ. అయ్యో అమ్మమ్మ ఇప్పుడే ఇల్లు వచ్చింది. ఇది ఇది విహాన్ పుట్టినప్పుడు ఇచ్చిన బుట్ట, కేసీఆర్ బుట్ట. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీవీ తీసుకున్నామంటే కరోనా టైంలో తీసుకున్నాం. ఫస్ట్ కరోనా అప్పుడు మా అన్న జాబ్ చేసిండు, ఈఎంఐలో తీసుకున్నాడు టీవీ. ఈ స్పీకర్ కూడా వాడే తీసుకున్నాడు. ఈ గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు మా అన్నకి. అప్పుడే ఇదంతా ఫిట్టింగ్ చేసిర్రు. మా ఇంట్లో అస్తర్ కాదు మేము ఎప్పుడు చేసినాం తెలుసా? మా ఇంటికి ఈ టీవీ వచ్చుడితోటి చేసినాం అనమాట. ఈ టీవీ వచ్చినప్పుడు ఈ టీవీ మన మస్తర్ కార్ చేసి ఈ టీవీ ఫిట్ చేసినాం. ఇంకా కరెంటు ముచ్చడికి వస్తే ఒక్కటే బోర్డు ఉంటుండే. ఆ బోర్డుల్ని ఫ్యాన్ ప్లగ్, టీవీది లైట్, ఇవన్నీ ఒకే దాంట్లో ఉంటుండే. అది తీసేసినాం. ఇట్లా తిప్పితే వైర్ లోపలికి పోతుంది, బయటకు వస్తుంది కదా. బాక్స్ కూడా కదా, దాన్ని ఏమో అంటారు. ఇట్లా తిప్పినప్పుడు లోపలికి పోతుంది, బయటకంటే వస్తుంది. అది ఆ బోర్డుకు పెట్టి మేము వాడుకున్నాము రోజులు. ఇంకా కరోనా టైంలో మా ఆయన మా అన్న ఖాళీగా ఉన్నారు, చేసేది ఏం లేక ఇదంతా కరెంట్ ఫిట్టింగ్ చేసిరు అనమాట. ఫస్ట్ కరోనాలో ఈ బియ్యం ఇప్పుడే కొత్తగా వండించారు, కొత్త బియ్యం. ఇది నా పెళ్ళప్పుడు మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిళ్ళు. ఇది మొన్న మదర్స్ డేకి మా మమ్మీకి నేను, మా చెల్లె, మా అన్న కలిసి గిఫ్ట్ ఇచ్చినాం. ఇది మా మ్యారేజ్ ఫోటో. మా చెల్లి ఫోటో కూడా కాదు, మ్యారేజ్ పత్రిక గిఫ్ట్గా మా చెల్లి మాకు మ్యారేజ్ డేకి ఇచ్చింది. ఇంకా రండి అంటే మరి మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇస్తే వీళ్ళింట్లో ఎందుకు ఉంది అనుకుంటారా? పాపం వీళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేశారు మా మ్యారేజ్ డేని, ఫస్ట్ యానివర్సరీ. కాకపోతే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికనే మామూలుగా చేసుకున్నాం, వీళ్ళు ఎవరు రాలేదు. ఇంకా వీళ్ళకి ఎందుకు గిఫ్ట్ ఇచ్చేదని చెప్పి మా చెల్లె వాళ్ళ ఇంట్లోనే వేసుకుంది అనమాట. హాల్ ఇదే, మా బెడ్రూమ్ ఇదే. ఇంకొక అయిపోయిందా? ఇప్పుడు కిచెన్, బెడ్రూము, దేవుని రూము అన్నీ ఒక దాంట్లో ఉంటాయి. దాన్ని చూపిస్తా. ఇది ఇంకొక రూము. ఇది గిన్నెల స్టాండ్. ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మకి గిఫ్ట్ ఇచ్చిలాయే. ఎవరు? మా మేనమామ కొడుకులు. మా మేనమామ కొడుకులు గిఫ్ట్ ఇచ్చిళ్ళు. ఇది దోముతుంటేనైతే మేము తోమిన ప్రతిసారి రక్తాలు వచ్చాయి కోసుకొని, మస్తు తిట్టుకునేటోళ్ళం ఇది దోమినప్పుడల్లా. ఇది మా కిచెన్ రూమ్ లో షీపర్ ఎందుకు ఉంది అనుకుంటారా? మా అమ్మ ఇప్పుడే ఇల్లు ఉడిచింది అనమాట. ఇట్లా ఇది మా స్టవ్, మా అమ్మ సామ్రాజ్యం. కిచెన్ కమ్, బెడ్రూమ్ కమ్, దేవుని రూమ్ కమ్ చూపిస్తానండి. ఇది ఒకప్పుడు అక్కడ పైన టీవీ పెట్టినాం కదా, దాని టేబుల్ అనమాట. మా దేవుని రూమ్ చూపిస్తానండి. ఒకప్పుడు ఫొటోస్ అయితే పిచ్చిగా ఉండే. మా అమ్మ ఒక గంటన్నర టైం మొత్తం ఇక్కడే స్పెండ్ చేస్తుంది. కొన్ని ఫొటోస్ ఇక కడిగి కటవైపోతే అవి తీసేసి గుళ్ళే పెట్టింది. ఇంకా మిగతా ఫొటోస్ అక్కడ పెట్టింది. ఇంకా అవి రోజేం కడగదు. విగ్రహాలు అవండి, శంఖం, లింగం అవి ఉన్నాయి, సాయిబాబా ఇవన్నీ. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు కదా దేవుడి గుళ్ళకి, అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు తీసుకొచ్చి మా మమ్మీకి ఇస్తే ఇట్లా పెట్టుకొని పూజ చేస్తుంది. ఇది మా బీరువా. ఒకసారి దగ్గరికి ఉంది. మా ఇంట్లో ఎన్ని పత్రికలు వస్తే అన్ని పత్రికల వినాయకుళ్ళు, దేవుళ్ళన్నీ ఇట్లుంటాయి. ఇది మా చెల్లి చేసిన ఆర్ట్. ఇవేమో మీ దసరా వీడియోస్లో ఉంటుంది, మా అమ్మమ్మ, మా తాత వాళ్ళందరి ఫొటోస్ ఇవి. ఇది ఈ టేబుల్ ఫస్ట్ అటుండే. మా చెల్లి కొన్ని థింగ్స్ వచ్చినప్పుడు అలా ఏదో ఒక వెరైటీ చేసి పోతుంది ఇంట్లో. వంట చేసుకోవడానికి దూరంగా ఉండడానికి కోసం అనేమో ఏమో తెలీదు. ఫస్ట్ దగ్గర ఉండే మంచిగా పోపులన్నీ వేసేటోళ్ళము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకొని అక్కడికి వచ్చే వరకు పోపు మాడిపోతుంది. అట్లా చేస్తుంది మా చెల్లె. ఇలా పెట్టింది. ఇంక ఇవన్నీ గిన్నెలు, ఇవన్నీ. ఇది పచ్చడి జారి. ఇవన్నీ ఇనుపై ఉంటాయి కదా, బాయికడి ఇనుపై కానీ ఇత్తడి కానీ సామాన్లు వేసి తీసుకున్న గిన్నెలు.
అవేమో పైన టెడ్డీ బేరు మా డాడీ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. పాత ఛానల్లో ఉండే టూర్ వీడియో సూపర్ ఉండే, కానీ అది పోయింది. మా విహాన్ కోసం తీసుకొచ్చిండు. మా విహాన్ కంటే పెద్దగా ఉంటుంది ఆ టెడ్డీ బేరు, సూపర్ ఉంటుంది. అది సూట్ కేసు ఉంది కదా, అది మా అమ్మమ్మ తాతలది, మా మమ్మీది. ఈ సెకండ్ గ్రీన్ కలర్ ఉంది కదా, అది కేసీఆర్ తాత మా విహాన్కి ఇచ్చిండు. ఇది థర్డ్ వన్ ఉంటుంది, అది మా అన్న హాస్టల్లో ఉన్నప్పుడు మా డాడీ ఇప్పించిండు. ఇవి మా పాత బియ్యం. ఇవి పక్క బట్టలు. ఏవున్నా లేకున్నా మా ఇంట్లో గొంగడి కంపల్సరీ ఉంటుంది. ఇది కూలర్. విహాన్ పుట్టినప్పుడు విహాన్కి ఒక్కడి కోసం అని చెప్పి మా డాడీ మాకు ఎవరికి తెలియకుండా విహాన్కి సర్ప్రైజ్ ఇచ్చిండు అనమాట కూలరు. అప్పుడు సమ్మర్ మేలా విహాన్కి ఒక్కరికి రావాలి, మీకు ఎవరికి రావద్దని కుళ్ళుతోటి విహాన్ మందం ఒక్కటే తీసుకొచ్చిండు. ఇది ఫ్రిడ్జ్ లాంటిది. ఫ్రిడ్జ్ అనుకోండి, ఫ్రిడ్జ్ లాంటిది, కానీ ఒక చిన్న మినీ స్టోర్ ఉంటుంది మా ఇంట్లో. ఏమంటారు, బెల్లము, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇవేంటో ధనియాలు అన్నీ ఇళ్ళనే పెడుతుంది మా అమ్మ. ఎందుకంటే బయట పెడితే పురుగులు కానీ లేకపోతే పురుగులే అనుకోండి చెప్పి ఇంట్లో పెడుతుంది. చీమలట, వెనక నుంచి చీమలు అని చెప్తుంది. చీమలు పడతాయని చెప్పి ఇలా పెడుతుంది. ఇది కూడా మా అన్ననే తీసుకుండు, జాబ్ చేసినప్పుడు ఈఎంఐలో తీసుకుండు. అంతే. ఇందులో చెప్పడానికి సర్వపిండి గిన్నెలు చెప్తారండి. సర్వపిండి గిన్నెలు ఇవి ఫస్ట్ మా ఇంట్లోనే ఉండే. ఇందులో మస్తు సార్లు సర్వపిండి పెట్టినాం. ఆ గిన్నెలు ఇంతవరకు చెక్కు చెదరలేదు. ఫ్లోర్ విషయానికి వస్తే, నా పెళ్ళయి మా విహాన్ ఒక 3 years అవుతుంది అనుకుంటా ఈ ఫ్లోర్ చేసి. అప్పటి వరకు మేము పెండ తీసుకొచ్చి అలకటోళ్ళము. ఎప్పుడైనా నేను మా మమ్మీ బాయికాడికి అయినప్పుడు ఇల్లు అలుస్తా కదా, ఫస్ట్ టైం అలికినప్పుడు మా మమ్మీ బాయికాడికి సండే రోజు, మా మమ్మీకి మండే ఉంటుంది, మండే రోజు ఉపవాసం ఉంటుంది రాజన్న స్వామికి. అట్లా అని చెప్పి పొద్దున పందిరదు, మా అన్న కాలేజ్కి పోతాడు, స్కూల్కి, మేము స్కూల్కి పోతాం, పందిరదు అని చెప్పి సండే రోజు మా అమ్మకి తెలియకుండా నేను పెండేసుకొచ్చి ఎర్రమన్ను అలా కలిపి ఇల్లలికిన. పాపం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మా అమ్మ చెప్పింది, పాపం నా బిడ్డ నా కోసం ఇల్లలికింది, ఇంకా నాకు సగం పని తీరినట్టే అని. తర్వాత మా చెల్లె అట్లా మొన్నటి దాకా అలికినాము ఇల్లు. 3 years అవుతుంది అనుకుంటా ఈ ఫ్లోర్ చేసి. అంతే. ఇంక ఇట్లానే చెప్పుకుంటూ పోతే ఏడుతాము. రండి. ఈ కిటికీలు అప్పుడు కట్టినప్పుడు ఇవేం చేయనప్పుడు ఇళ్ళకి వెళ్ళి దూరి అటు ఇటు బయటికి లోపలికి వచ్చేటోళ్ళము. అంతే. ఇంకా చెప్పడానికి ఏం లేవు. అప్పుడు అక్కడున్న దేవుడు ఫస్ట్ ఇక్కడ ఉంటుండే. మస్తు ఆడుకున్నాం మా చెల్లె నేను ఇంట్లో. ఇంకా ఇలా మస్తు ఏమంటారు, ఇలా మస్తు కష్టాలు సుఖాలు మస్తు వెళ్ళబోసినాం మేము. అంతే. ఇక చెప్పడానికి కూడా ఏమి. మా చిన్నప్పుడు ఫోటో చూపిస్తారండి. ఇది మా మమ్మీ మా డాడీ పెళ్లి ఫోటో. దగ్గరికి రావే. మా మమ్మీ మా డాడీ పెళ్లి ఫోటో. ఇవి ఇంట్లో తులసి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇది మా వీడియో. ఇంతకుముందు మాకు వాష్రూమ్ కూడా మస్తు ఇబ్బంది ఉండే, అది కూడా కొన్ని సంవత్సరాలకి ఇక అట్లా గడిచిపోయింది మాది. ఇప్పుడు కొంచెం మా లైఫ్ చేంజ్ అవుతుంది. మస్తు డౌన్ నుంచి మేము మెల్లిమెల్లిగా ఇప్పుడే ఒక్కొక్క మెట్ట ఎక్కుతున్నాము. అంతే. ఒకప్పుడు మాకు బోర్లు కూడా పోసేయకుంటే దొడ్డు బియ్యం తిన్న రోజులు ఉన్నాయి మాకు. మేము దొడ్డు బియ్యం కానీ నూకలు కానీ 64 బియ్యం ఉంటాయి కదా, అవి పట్టించుకొని తిన్న రోజులు ఉన్నాయి. కొంచెం ఇప్పుడే ఈ స్థాయికి వస్తున్నాం మేము. ఇన్ని రోజులు చెప్పుకోపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఏమంటారు, ఇల్లు కడుతున్నాం కదా ఇన్ని రోజులు. అట్లుంటుంది ఇట్లుంటుంది అని ఎవరన్నా ఎక్కిరిస్తారేమో, ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చెప్పి తీయలేదు. ఇప్పుడు మీరు అన్ని కామెంట్స్ అవన్నీ చేసే వరకే మేము మళ్ళీ కొత్త ఇంట్లోకి వస్తాం కాబట్టి అందుకోసం మాకు గుర్తుండాలి, మా పిల్లలకు కానీ మాకు కానీ మేము ఎక్కడి నుంచి వచ్చినాం ఏంటి అనేది మాకు గుర్తుండాలి అని చెప్పి వీడియో తీసుకుంటున్నా. అంతే. బాయ్. ఎన్నో చెప్దాం అనుకున్నా, ఇక నేను ఏడుస్తున్నా, అటు మా మమ్మీ కూడా ఏడుస్తుంది. అందుకోసమే ఇంతటితో ఈ వీడియో స్టాప్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఇల్లు మేము పునాదులు తీసి
బీచ్ మీట్ చేసినప్పటికీ మా అమ్మమ్మ చచ్చిపోయింది. దాని తర్వాత ఇల్లు కట్టి 1 ఇయర్ కూడా అయిందో కాలేదు మా నాన్నమ్మ చనిపోయింది. ఈ రెండైతే అస్సలు మర్చిపోము మేము. మా అమ్మమ్మ ఇప్పుడు మా అమ్మమ్మ కానీ మా బాపమ్మ కానీ ఉంటే మస్తు ఉంటుండే, మా పిల్లలు ఇట్లున్నారు ఇప్పుడు అని. వాళ్ళు బతుకున్నప్పుడు మేము 0, ఇప్పుడు కొంచెం బెటరే. ఇంతకంటే నేనేం చెప్పలేను. బాయ్.